కమలంలో కలహం కంటిన్యూ అవుతుందా? తెలంగాణలో ఇద్దరు కీలక నేతలు బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే పరిస్థితి కొనసాగుతుందా? కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ను ఉద్దేశించి ఘాటు పదజాలంతో ఈటెల రాజేందర్ వార్నింగ్ ఇవ్వగా ఆయన్ను మరింత రెచ్చగొట్టేలా బండి వ్యవహరిస్తున్నారా? ఇటీవల పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో హుస్నాబాద్, హుజురాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ పర్యటించారు. కరీంనగర్ అభివృద్ధికి రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. ప్లాస్టిక్ ను నిర్మూలించడంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేస్తున్న కృషి అభినందనీయమంటూ ఆకాశానికి ఎత్తేశారు బండి సంజయ్. మంచి కార్యక్రమం. రాజకీయాలు ముఖ్యం కాదు. నేనైతే కరీంనగర్ పార్లమెంట్ లో రాజకీయాలు పనిచేసిన అందరం కలిసిమెలిసి ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి చేసుకోవాలని ఒక లక్ష్యంతో మాత్రమే పనిచేస్తాం. నేనైతే పనిచేస్తాను. అందుకే మన పొన్నం ప్రభాకర్ గారు తీసుకున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. పొన్నం ప్రభాకర్ నేను ఢిల్లీకి వచ్చిన వారు, నేను చెప్పిన నవోదయ స్కూల్ వారు కష్టపడుతున్నారు, నేను కష్టపడుతున్నా. ఇద్దరం కలిసి కేంద్ర మంత్రి కలిసాం. తప్పకుండా హుస్నాబాద్ కు నవోదయ పాఠశాల ఇవ్వాలని చెప్పి కేంద్ర మంత్రి కోరడం జరిగింది. సైనిక స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం ఇద్దరం కలిసి చేస్తున్నాం. పొన్నం ప్రభాకర్ గారు నేను కలిసి చేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈటెల వర్గానికి ఎలా టికెట్లు వస్తాయో చూస్తానంటూ గతంలో బండి సంజయ్ అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ వెంటనే ఈటెల ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చి బీజేపీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇంతలో హుస్నాబాద్ లో పర్యటించిన బండి సంజయ్ పొన్నంను ఆకాశానికి ఎత్తేశారు. పక్కనే ఉన్న హుజురాబాద్ నియోజకవర్గానికి ఈటెల అడ్డాగా పేరుంది. ఆ సెగ్మెంట్ ను బండి లైట్ తీసుకుంటారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే ప్రత్యర్థిని సైతం పొగడగల బండి సంజయ్ ఈటెల మాటలెత్తకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పరోక్షంగా రెచ్చగొడుతున్నారనే అభిప్రాయము ఈటెల వర్గంలో వినిపిస్తుంది. ఇక ఇదే విషయం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. ఎస్ వరలక్ష్మి, మీరు అన్నట్టుగానే ఎపిసోడ్ మనము దాదాపు ఈ వారం రోజుల నుండిగా చూస్తా ఉన్నాం. ఒకవైపు ఈటెల రాజేందర్ కి సంబంధించిన అనుచరులంతా కూడా పూర్తిగా నిరాశ నిస్పృహలతో ఉన్న నేపథ్యం. ఒక్కసారిగా బండి సంజయ్ కరీంనగర్ నుండి వెళ్లి హుజురాబాద్ లో సైకిళ్ల పంపిణీలో ఆయన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఈటెల రాజేందర్ వల్లే నా అధ్యక్ష పదవి పోయింది అని పరోక్షమైన విమర్శలు చేశారు. ఖచ్చితంగా అప్పుడు ఎన్నికల ముందు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈటెల రాజేందరే అమిత్ షా దగ్గరికి వెళ్లి అంటే పరోక్షమైన వ్యాఖ్యలు చేశారు నా అధ్యక్ష పదవి పోవడానికి అనేది. ఇంకా కొంతమంది వ్యక్తులు ఒక వ్యక్తి కోసం పనిచేస్తా ఉన్నారు, పార్టీ కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేస్తే పార్టీ గుర్తింపు వస్తుంది తప్ప మిగతా ఎలాంటి గుర్తింపు ఉండదు, కాబట్టి పార్టీ కోసం పనిచేయండి అనేది కూడా పరోక్షమైన వ్యాఖ్యలు ఈటెల రాజేందర్ పైన చేశారు. ఆ తర్వాత వెంటనే ఈటెల రాజేందర్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈటెల రాజేందర్ అనుచరులంతా కూడా ఒక్కసారి గౌతమ్ రెడ్డి ఒక అనుచరుడు, ప్రధాన అనుచరుడు, ఆయన రాజీనామా చేశారు బీజేపీ పార్టీకి. ఆ తర్వాత వెంటనే అనుచరులంతా నిరాశ నిస్పృహలతోటి ఈటెల రాజేందర్ ఇంటికి వెళ్లారు. ఇక మల్కాజ్ అంటే మనకు ఈటెల రాజేందర్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఈటెల రాజేందర్ కూడా వారిని చూస్తూ ఒక ఉద్వేగమైన ప్రసంగం ఇచ్చారు. ఇక బండి సంజయ్ ని పరోక్షమైన విమర్శలు ఎక్కడ పేరెత్తకుండా ఇక ఖబర్దార్ అనుకుంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. పదవులు మీరు ఇవ్వడం కాదు, పదవులు అలంకార ప్రాయంగా రావాలి తప్ప, ప్రజలు ఆశీర్వదించాలి తప్ప పదవులు మీరిచ్చేది ఏంటి అనేది కూడా ప్రధానంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. మొత్తానికైతే ఈ ఎపిసోడ్ ఇద్దరి మధ్యలో ఒక పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నట్టుగా ఒక్కసారిగా ఈ వివాదం రాజుకుంది. ఆ తర్వాత ఈ వివాదానికి సంబంధించి ఎన్ రామచందర్ ఎంట్రీ అయ్యాడు అధ్యక్షుడు. ఎన్ రామచందర్ ఎంట్రీ అయిన తర్వాత ఇది కామన్, ఈ వివాదానికి సంబంధించి ఖచ్చితంగా విచారణ కోరుతామని ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో అమిత్ షా, నడ్డా, ఇదంతా మనకు తెలిసిన విషయమే. అమిత్ షా, నడ్డా ఇద్దరిని అక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళిద్దరిని కలిసి ఈ వివాదాన్ని గురించి చెప్పిన నేపథ్యంలో షాను కలిసిన తర్వాత
వీరిద్దరి విషయం పైన సీరియస్ గా తీసుకొని వీరిద్దరిని పిలిచి మందలిచ్చినట్టు తెలుస్తుంది. ఒకరిపైన ఒకరు ఉత్తరాల పర్వం కూడా మొదలైంది. ఆ ఉత్తరాలు రాసుకున్న తర్వాత కూడా ఒక్కసారిగా అసలు జరిగిన సిచ్యువేషన్, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, మీరు ఇలా కొట్టుకోవడం కరెక్ట్ కాదు అన్నట్టుగా అధిష్టానం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఆ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇద్దరు సద్దుమణిగిన నేపథ్యం కనబడుతుంది. మొత్తానికైతే ఈ వివాదం ఒక్కసారిగా రాజుకున్న నేపథ్యంలో ఈ వారం రోజుల ఎపిసోడ్, ఆ తర్వాత ఈ వారం రోజుల ఎపిసోడ్ తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న వేళ, అంటే రాబోతున్న వేళ ఒక్కసారిగా హుస్నాబాద్ బండి సంజయ్ వెళ్లారు. బండి సంజయ్ వెళ్లి హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్ ని చాలా గొప్పగా మెచ్చుకోవడము, ఆ తర్వాత కరీంనగర్ కి సంబంధించి కరీంనగర్ లో కూడా ఆయన పరోక్షమైన వ్యాఖ్యలు చేయడం, ఎన్ రామచందర్ దానికి సంబంధించి ప్రధానంగా ఇక ఏ ఇంట్లో గొడవలు ఉండవు, అందరి ఇండ్లలో గొడవలు ఉంటాయి, కామన్ గా మా పార్టీలో కూడా చిన్న చిన్న గొడవలు ఉన్నాయి, వాటిని ఫుల్ స్టాప్ పెడతామనడం, ఇదంతా మొత్తం ఎపిసోడ్ కి సంబంధించి ఈ విషయం ఒక్కసారిగా మణిగినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ వ్యవహారానికి సంబంధించి ఇక ఈటెల రాజేందర్ అదేవిధంగా బండి సంజయ్ కి సంబంధించి ప్రధానంగా ఇక కార్యకర్తలు కూడా ఎవరు కూడా ఈ వివాదానికి సంబంధించి మాట్లాడే పరిస్థితిలో లేరు. ఎవరిని కదిపినా కూడా మేము ఆ విషయం పైన మాట్లాడమని అంటున్నారు. మొత్తానికైతే ఈ ఎన్నికల వేళ ఇటు బండి ఇటు ఈటెల ఇద్దరు ఏ విధంగా స్పందిస్తారు, మొత్తానికైతే పార్టీని ఏ విధంగా పరుగులు పెడతారు, పార్టీకి సంబంధించి ఎక్కువగా ఎవరికి పదవులు వస్తాయి, ఆ పదవులకు సంబంధించి వారు ఎక్కువ ఎవరు గెలుస్తారు అనేది కూడా ఇక వారు ఆలోచించుకుంటున్నారు. దానికి సంబంధించి ప్రధానంగా ఈ వివాదానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలే ఈ ముగింపు పలుకుతాయన్నది కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.